తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అవాంతరాలు సృష్టించినా విశాఖపట్నంలో జరిగిన యువకులం సదస్సుకు జనం పోటెత్తుతారన్నారు. ఈ విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో ప్రయాసాలకు ఓర్చి ఎన్ని కష్టాలు ఎదురైనా చిత్తూరు జిల్లా నుండి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సొంత పనులు వదులుకొని పాదయాత్ర ముగింపుకు సంఘీభావం తెలియజేశారన్నారు. సదస్సుకి జనం ఉప్పొంగిపోవడంతో మతిపోయి వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి వాగులు మాట్లాడుతున్నారని అన్నారు. సదస్సు లక్షలాదిగా జనం రావడంతో నాయకులు గుండెల్లో గుబులు పుట్టుకుందని అన్నారు. 90 రోజుల్లో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్స్ అధ్యక్షుడు మేషాక్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి హేమాద్రి నాయుడు, ఏఎల్పురం సర్పంచ్ గుర్రప్ప నాయుడు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రాజా, నియోజకవర్గం జనరల్ సెక్రటరీ సురేష్ పాల్గొన్నారు. నిన్న యువగల ముగింపు సభ జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన యుద్ధం ప్రారంభించినటువంటి సభ దిగ్విజయమైంది. కని విని ఎరుగని రీతిలో జనం చిత్తూరు జిల్లా నుండి అశేషంగా తరలి రావడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, బస్సులను పంపించకపోయినా, దౌర్జన్యాలకు పూనుకున్నా, పోలీసులు వేధింపులు చేసినా జనం కట్టలు తెంచుకుని విశాఖపట్నం రావడం జరిగింది. యువగలం సక్సెస్ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పెద్దలు, ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, చిత్తూరు మంత్రి రోజా, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి అందరికి మైండ్ బ్లోయింగ్ అయ్యి పిచ్చెక్కిపోయి పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతున్నారు. జనమే లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. మా సభలకు జనమే లేకపోతే నీకెందుకు ఆందోళన? మా సభకు జనం పోటెత్తినారు. 10 లక్షల మంది కనుచూపు మేరకు జనం వస్తే మీ సాక్షి పేపర్లో, మీ సాక్షి ఛానల్లో డబ్బా కొట్టుకుంటున్నారు జనం లేదనేసి. నేను ఒకటే చెప్తున్నా, ఇంకా 90 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు టూలెట్ బోర్డు ఖాయము. మీరు కాల్చుకుని చూసుకోండి. యువగలం సదస్సుని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి